హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు డైమండ్ సుజాతాస్ తెలుగు ఛానల్. ఈ వీడియోలో మీకు కనిపిస్తున్నది రావులపాలెం సెంటరు. ఈ రావులపాలెం సెంటర్ నుంచి ర్యాలీ గ్రామంలోని శ్రీ ఉమాకమండలేశ్వర స్వామివారి ఆలయం మరియు అయ్యప్ప స్వామివారి ఆలయాలు విశేషాలు చూస్తారు ఈ వీడియోలో. ఇది రావులపాలెం సెంటర్లో షూట్ చేసిన వీడియో బిట్టు. ఇక్కడ సంక్రాంతికి సంబంధించిన పిండి వంటలున్నాయి. అవి కూడా షూట్ చేశాను. పాకుండలు, అరిసెలు, జంతికలు, చెక్కలు, వేరుశనగపప్పు ఉండలు, సకినాలు, ఇవన్నీ సంక్రాంతి పిండి వంటలు, స్నాక్స్, అరిసెలు, నువ్వుపప్పులు లేని అరిసెలు, ఇవన్నీ కేజీ, అర కేజీ ప్యాకింగ్ ఉన్నాయి. ఫ్రెష్‌గా ఉన్నాయి, బాగున్నాయని షూట్ చేశాను. ఇది ర్యాలీ గ్రామం. ర్యాలీ భారతదేశంలోని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాకు చెందిన గ్రామం. ఇది అమలాపురం రెవెన్యూ డివిజన్‌లోని ఆత్రేయపురం మండలంలో ఉంది. ప్రసిద్ధ జగన్మోహిని దేవాలయం కారణంగా ఇది ఒక పర్యాటక ప్రదేశంగా ప్రసిద్ధి చెందింది. అట్లానే ఈ ఆలయానికి వెళ్ళాలి అంటే ర్యాలీ రాజమండ్రి నుండి 40 కిలోమీటర్లు, కాకినాడ నుండి 74 కిలోమీటర్లు మరియు అమలాపురం నుండి 34 కిలోమీటర్ల దూరంలో ఉంది. మరియు ఇది గోదావరి నది ఉపనదులైన వశిష్ట మరియు గౌతమి నదుల మధ్య ఉంది. నేను ఆ వీడియోలో చూపిస్తా ఉంటాను కదా! వశిష్ట గోదావరి పాయ, గౌతమి పాయ అని చెప్పి ఈ 2 పాయల మధ్య ఈ ర్యాలీ అనే గ్రామం ఉంది. ఈ గ్రామంలో ఈ టెంపుల్‌ని మనం దర్శించుకోవచ్చు. ఇది లోపలికి వెళ్ళే మార్గంలో ధ్వజస్తంభం శ్రీ ఉమాకమండలేశ్వర స్వామివారి దేవాలయం. ఆంధ్రప్రదేశ్‌లోని ర్యాలీ గ్రామంలో ఉన్న శ్రీ ఉమాకమండలేశ్వర స్వామివారి ఆలయ స్థల పురాణం ఏంటి అంటే, పూర్వం క్షీరసాగర మథనం చేసినప్పుడు అమృతం లభించింది. అమృతమును దేవతలకు, రాక్షసులకు పంచడానికి శ్రీ మహావిష్ణువు మోహిని అవతారం దాల్చారు. మరలా భస్మాసురుని అంతం చేయడానికి కూడా శ్రీ మహావిష్ణువు మోహిని అవతారాన్ని స్వీకరించారు. ఈ సందర్భంలో ఈశ్వరునికి జగన్మోహిని యొక్క సుందరమైన రూపం చూడాలనే కుతూహలం కలిగి మోహినిని వెంబడిస్తూ ప్రస్తుతం ర్యాలీగా పిలువబడే రత్నాపురం అనే చోటికి వచ్చేసరికి ఈశ్వరుడు మోహిని రూపంలో ఉన్న విష్ణుమూర్తి ఎదురెదురుగా నిలబడ్డారు. అప్పుడు శ్రీ మహావిష్ణువు మోహిని రూపం చాలించి తన నిజ రూపాన్ని కేశవస్వామిగా దర్శనమిచ్చారు. అప్పుడు శివుడు, ఇది గర్భగుడిలోని మహాశివుడు, ఓం నమః శివాయ. అప్పుడు శివుడు ఉమాకమండలేశ్వర స్వామిగా ఇక్కడ ఆవిర్భవించారు. ఈ ఆలయంలోని విశిష్టతలు ఏ శివాలయంలో లేని విధంగా శ్రీ ఉమాకమండలేశ్వర స్వామికి ఎంత ద్రవ్యం ఉపయోగించినా ఆ ద్రవ్యాలన్నీ గర్భగుడిలోనే ఇంకిపోతాయి. ఇది అదే గుడిలో బ్యాక్ సైడ్ అయ్యప్ప స్వామివారి దేవాలయం కూడా ఉంది. అదే ప్రాంగణంలో బ్యాక్ సైడ్ నుంచి ఇట్లా వెళ్తే మనం అయ్యప్ప స్వామివారిని కూడా దర్శించుకోవచ్చు. ఇక్కడ ఈ శివాలయంలో సోమసూత్రము గాని, చండీశ్వరుడు గాని లేరు. శివలింగము నున్నగా కాకుండా రుద్రాక్ష వలె ఉంటుంది. ఆలయ నిర్మాణం 11వ శతాబ్దంలో చోళరాజుల కాలంలో జరిగింది. ర్యాలీ క్షేత్రంలో వెలిసిన జగన్మోహిని కేశవ స్వామి ఆలయానికి శ్రీ ఉమాకమండలేశ్వర స్వామి ఆలయం కొద్ది దూరంలోనే ఉంటుంది. స్థల పురాణంలో విష్ణువు, శివుడు ఎదురెదురుగా నిలుచున్నారని చెప్పినట్లు ఈ ఆలయాలు 2 ఎదురెదురుగా నిర్మించబడ్డాయి. ఇది అయ్యప్ప స్వామివారి దేవాలయం. ఇది అయ్యప్ప స్వామివారి దేవాలయం ఎదురుగుండా చిన్న పాండ్ ఉండింది, చెరువులాగా. చాలా ఆహ్లాదకరంగా ఉంది. బాగుంది ఇదంతా ఇక్కడ ఏరియా. ఇది అయ్యప్ప స్వామివారి దేవాలయం ముందు. అయ్యప్ప స్వామివారి దేవాలయం వెనకాలే శివాలయం 2 ఒకే ప్రాంగణంలో ఉంటాయి. ఇది అయ్యప్ప స్వామివారి గర్భగుడి. ఓం శరణం, ఓం స్వామియే శరణం అయ్యప్ప. అయ్యప్ప స్వామివారి దేవాలయం ఇది.
అయ్యప్ప స్వామివారి దేవాలయం నుంచి చూస్తుంటే శివాలయం బ్యాక్ వ్యూ కనిపిస్తుంది చూసారా? వెనకాల గోపురము, ధ్వజస్తంభము, గాలి గోపురము ఇవన్నీ వెనకాల నుంచి మనకి అయ్యప్ప స్వామివారి దేవాలయం మండపం నుంచి కూడా చూస్తే బ్యాక్ వ్యూ అనేది మనం చూడగలుగుతున్నాం వీడియోలో. చూసారు కదా దేవాలయం విశేషాలు. థాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.